ఆయన కోరిక నెరవేరలేదు కదా. 27% ఉన్న కాపుల కొరకు ఆయన ఎంత ఫైట్ ఇచ్చారు. ఏరా కాపులందరూ? అప్పుడే అన్నాను నాతో, కాపులకు ఐకమత్యం లేదండి, ఇలా అమ్ముడుపోతారని. అదే జరిగింది. రాజకీయ వాళ్ళ పార్టీలు పదవుల కొరకు ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా రచ్చ చేస్తున్నారే తప్ప. కాపులారా ఒకటి గమనించండి, ముద్రగడ పద్మనాభం కోరిక ఏంటి? 27% కాపులు ఉన్న వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? 3% ఉన్నోళ్ళే 5% ఉన్నోళ్ళే మనల్ని ఏలాల 70-80 సంవత్సరాలు. రెండోది, కాపులకి ఎందుకు ఐకమత్యం లేదు? 3, ఈ కాపులు ఎందుకు ఈ నాయకులందరూ అమ్ముడుపోవాలి? ఒకడు ఆ పార్టీకి, ఒకడు ఈ పార్టీకి మన ఓట్లన్నీ తీసుకెళ్లి. కనుక ముద్రగడ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు, ఆయన ఆత్మశాంతి కోరుకున్న ప్రతి ఒక్కరు ఇప్పుడైనా ఏకము కండి. 60% ఉన్న మన బీసీలు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? 27% ఉన్న మన కాపులు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? కేవలం కుటుంబ కుల పాలనే నడపాలా? ఇంకెంతకాలం ఈ అవినీతి? ఇప్పుడు కూడా శవ రాజకీయాలు చేస్తున్నారే. ఆయనను ప్రేమించిన ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా నేను ప్రజాశాంతి పార్టీ పెట్టాను. అది అందరి కొరకు, అందరి అభివృద్ధి కొరకు.